మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఉదయకాల శుభాలను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, మీకు కలిగిన సమస్తమును అన్ని విషయాల్లో హెచ్చించి సమృద్ధి కలుగజేసి మహిమ పొందునుగాక. ఆమెన్. ఈ త్రిత్వం తర్వాతి 10వ ఆదివారం వరకు చదవబడినటువంటి లేఖన భాగములో సువార్త వాక్యమైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయాన్ని మనం గమనించి చూస్తే ఈనాటి దైవ ధ్యానము కొరకు మనకు ఇవ్వబడినటువంటి వచనాలు 41 నుంచి 48 వరకు ఇవ్వబడ్డాయి. ఈ లేఖన భాగంలో మనం గమనించేది 2 ఉన్నాయి. ఒకటి, యేసు ప్రభువారు యెరూషలేము యొక్క విధ్వంసాన్ని గురించి ఆయన ప్రకటిస్తున్నాడు. ముందుగానే ప్రిడిక్టింగ్ అబౌట్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ జెరూసలేం మొదటి భాగములో 41వ వచనము నుంచి 44వ వచనములో, రెండవ భాగములో 45 నుంచి చివరి వరకు చూస్తే యేసు ప్రభువారు దేవాలయాన్ని శుభ్రపరిచే దాని గురించి వ్రాయబడి ఉంది. యేసు ప్రభువారు దేవాలయాన్ని 2 సార్లు శుభ్రపరిచారు. మొదటిది మనము యోహాను సువార్తలో చూస్తాము, రెండవది ఇక్కడ మరి లూకా సువార్తలో మనము చూస్తాము. యేసు ప్రభువారు తన పరిచర్య ప్రారంభంలో మరి దేవుని ఆలయాన్ని శుభ్రపరిచినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇద్దరు సువార్తికులు దీనిని గురించి ప్రస్తావించడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. నా తండ్రి ఇల్లు ప్రార్థన మందిరముగా పిలువబడుచున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి ఉన్నారు. ఇది యెరూషలేము దేవాలయంలో ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు పలికినటువంటి మాటలు. ప్రభునందు ప్రియులారా, కనుక మనం ఇక్కడ గమనించేటువంటి మాటలు మనం చూసినట్లయితే ఈ లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనము నుండి ఈ 48వ వచనంలో మొదటిది ద ప్రిడిక్షన్ అబౌట్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ జెరూసలేం. ద సెకండ్ వన్ ఈజ్ అబౌట్ ద క్లీనింగ్ ఆఫ్ ది జెరూసలేం టెంపుల్. ఇక్కడ యెరూషలేము దేవాలయాన్ని గురించి, యెరూషలేము ప్రజలను గురించి మనము మాట్లాడుకుంటే, ప్రవక్త అయినటువంటి ఇర్మియా కాలంలో యూదా జనాంగాన్ని గురించి, యెరూషలేము ప్రజలను గురించి యెహోవా దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా పలికించినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఇర్మియా గ్రంథంలో మనం ధ్యానం చేసుకుంటున్నాం ప్రతిరోజు శనివారంలో విజ్ఞాపన కూడికల్లో. ఎంతగా దేవుడైన యెహోవా యూదా జనాంగాన్ని గురించి, యెరూషలేము పట్టణాన్ని గురించి, యెరూషలేము ప్రజలను గురించి, వాళ్ళ యొక్క అవిధేయతను గురించి దేవుడు బాధపడ్డాడో, తన వైపు తిరగమని ఎంతగా తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు యూదా జనాంగాన్ని, యెరూషలేము ప్రజల్ని వేడుకున్నాడో దాన్ని గమనిస్తున్నాము. అంత మాత్రమే కాదు, యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ఆలయాన్ని కూడా వాళ్ళు అపవిత్రము చేసినప్పుడు మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారానే దేవుడు పలికించాడు. ఒకానొక సందర్భంలో ఇర్మియా ప్రవక్త అంటాడు, ఈ యెరూషలేము దేవాలయానికి, షిలోహు మందిరానికి పట్టినటువంటి గతి పట్టబోతుంది, మీరు జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. షిలోహు మందిరాన్ని మనం ఎవరి కాలంలో చూస్తామంటే ఏలీ కాలంలో చూస్తాం. ఏలీ కాలంలో ఏలీ ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు హోతిని ఫినెహాసులు, ఏలీ 2 కుమారులైనటువంటి హోతిని ఫినెహాసులు దేవాలయాన్ని పాడు చేస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలు జనాంగం కూడా దేవునికి అవిధేయులుగా జీవిస్తున్నటువంటి సందర్భంలో ఒక ఘోరమైనటువంటి విపత్తుకి యెరూషలేము దేవాలయము బలి అయింది, వినాశనానికి గురి అయింది. మొదటిది. రెండవది, నెబుకద్నెజర్ రాజు వచ్చి యెరూషలేముని ధ్వంసము చేసి యెరూషలేము ఆలయాన్ని కొల్లగొట్టి యెరూషలేము ఆలయంలో ఉన్నటువంటి
అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆలయ ఉపకరణములను, బంగారు వెండి పాత్రలను తీసుకొని వెళ్ళడాన్ని మనము దానియేలు గ్రంథంలో మనం చూస్తాము. 70 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగము బబులోను చెరకు అప్పగింపబడ్డారు. అప్పుడే యెరూషలేము ఆలయం కూడా దోచుకొనబడింది. అయితే ఇర్మియా కాలంలో ఇర్మియా ప్రవక్త చెప్పింది ఏంటంటే, షిలోహు మందిరానికి పట్టినటువంటి గతి మీకు పడుతుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఇర్మియాను చంపాలని ప్రయత్నం చేశారు. షిలోహు మందిరానికి పట్టినటువంటి గతి మాకు పడుతుందా, నీవు చెప్పిస్తున్నావా మమ్మల్ని అని ఆయన చంపబోతారు. కారణం ఏంటంటే, ఇశ్రాయేలీలు అవిధేయులుగా ఉన్నారు. ఆ రోజుల్లో యుద్ధాలు జరిగేటప్పుడు దేవుని యొక్క మందసం ముందు పెట్టుకొని యుద్ధం చేసేవాళ్ళు. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసేటప్పుడు ఫిలిస్తీయులు దేవుని యొక్క మందసాన్ని పట్టుకున్నారు. ఇశ్రాయేలీలు యుద్ధంలో ఓడిపోయారు. ఏలీ కుమారులైనటువంటి హొత్ని, ఫినెహస్సులు ఆ యుద్ధంలో చనిపోయారు. ఈ మాటను ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చి ఏలీకి చెప్తాడు. షిలోహు మందిరంలో ఉన్నటువంటి ఏలీకి చెప్తాడు, మందసము పట్టబడింది, ఇశ్రాయేలీలు ఓడిపోయారు, నీ 2 కుమారులు చనిపోయారు అని అన్నప్పుడు, చాలా పెద్దవాడు, వయసులో పెద్దవాడు, చాలా ఎత్తరి భయంకరమైనటువంటి ఆకారం ఉంటుంది ఏలీకి. ఆ మాట వినంగానే ఆయన గడప దగ్గర ఉంటాడు, దేవాలయం దగ్గర. అక్కడ వెనకకు పడి ఆయన అక్కడికక్కడే కూలి చనిపోతాడు. ఏలీ కోడల్లో ఒక కోడలు ఎప్పుడైతే మందసం పట్టబడింది అని తెలుసుకొని, ప్రభావము ఇశ్రాయేలీల నుంచి పోయిందని తెలుసుకొని ఆమె అక్కడనే ప్రసవిస్తుంది. అందుకనే ఆ బిడ్డకు ఇకాబోదు అని పేరు పెడుతుంది. ఈ సంగతులన్నీ మీకు తెలుసు, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో ఉంటాయి. సో ఏ విధంగా ఆ షిలోహు మందిరము నాశనమైందో ఈ మందిరము కూడా ఆ విధంగానే నాశనం అవుతుంది మీరు మాట వినకపోతే అని ఇర్మియా చెప్తాడు. యేసు ప్రభువారి కాలంలో వచ్చేటప్పటికీ యేసు ప్రభువారు అనేక సార్లు యెరూషలేమును గురించి, యెరూషలేమును ప్రజలను గురించి యేసు ప్రభువారు కన్నీరు కూడా కార్చారు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచున్నదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చిందో నేను కూడా నేను అనేక సార్లు నిన్ను కాపాడుకుంటూ వచ్చాను, కానీ నువ్వు వినట్లేదు. దేవుని సన్నిధానం అన్నటువంటి యెరూషలేము, ఈ యెరూషలేము అపవిత్రమైపోయింది. కాబట్టి ఈ లూకా సువార్త 19వ అధ్యాయంలోని ఈ భాగంలో మనం గమనిస్తున్నాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయం ఏడ్చి యేసయ్య ఏమని మొరపెట్టుకుంటున్నాడంటే, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. సమాధానకరమైనటువంటి సంగతులు. యెరూషలేముకు సమాధానము కావాలి, ఇశ్రాయేలుకు సమాధానము కావాలి. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువారు యెరూషలేము పట్టణం వైపు, ఎందుకంటే అక్కడ దేవాలయం ఉన్నది కాబట్టి, ప్రభునందు ప్రియులారా, సొలొమోను కట్టించినటువంటి దేవాలయము, రాజైన సొలొమోను కట్టించినటువంటి దేవాలయం, ఆ దేవాలయాన్ని చూచి, ఆ యెరూషలేము పట్టణాన్ని చూచి యేసు ప్రభువారు ఆయన కన్నీరు కార్చినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈరోజు అంటే ఇంకా అవకాశం ఉంది నువ్వు మారు మనసు పొందడానికి, నువ్వు రక్షింపబడడానికి. స్టిల్ దెర్ ఇస్ టైమ్ ఫర్ యూ టు రిపెంట్ అండ్ టు రికన్సైల్ విత్ గాడ్. ఈ రోజైనా, ఎందుకంటే రేపు రోజు మనకు వస్తుందో లేదో మనకు తెలియదు. వీఆర్ నాట్ షూర్ దట్ టుమారో ఈజ్ నాట్ అవర్స్, వెదర్ వీ మే రైజ్ ఆర్ నాట్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ డే. మనం రేపు ఉదయం కళ్ళు తెరుస్తామో లేదో మనకు తెలియదు. అందుకని అన్నాడు, ఈ రోజైనా నువ్వు గనక
తెలుసుకుంటే, సమాధానమైన సంగతులను తెలుసుకుంటే నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. సమాధానకరమైన సంగతులన్నీ కూడా దే వర్ హిడెన్, మీకు మరుగు చేయబడి ఉన్నవి. అవి రావలసిన రోజు, కాలము సంపూర్ణమైనప్పుడు అవన్నీ కూడా బయలుపరచబడతాయి. వాటిని ఎవరు కూడా దాచలేరు, ఆపలేరు. ఇప్పుడైతే అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ఆ టైం వస్తుంది, ఏ విధముగా ఏ పట్టణం ఏమైపోతుందో చూసేటువంటి రోజులు వస్తాయి. పర్వతములారా మా మీద పడండి అని ఏడ్చే రోజులు వస్తాయి. సావును కోరుకున్న సావు రానటువంటి రోజులు వస్తాయి. కాబట్టి ఆ రోజులు రాకముందే దేవుడు ఏమంటున్నాడంటే, విను, తెలుసుకో అని యేసు ప్రభు వారు యెరూషలేమును గురించి ఇక్కడ ఆయన కన్నీరు కార్చడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 40 నుంచి 44 వరకు. రెండవది ఒకటి పట్టణాన్ని గురించి, రెండవది దేవాలయమును గురించి. దేవుని ఆలయము ఏ విధముగా ఉండాలి? దేవుని ఆలయంలో వ్యాపారము జరుగుతున్నది. అందును గురించి ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు ఆ ఆలయాన్ని శుభ్రపరిచాడు. చీపురు తీసుకొని ఊడ్చి నీళ్లతో కడిగి శుభ్రపరచడము కాదు. శుభ్రం అంటే మనము ఈ రకంగా ఆలోచిస్తాం. కానీ యేసు ప్రభు వారు చేసినటువంటి పని ఏంటి? 45వ వచనంలో, తర్వాత ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయువారిని చూచి, నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించాను. దేవుని ఆలయంలో నుంచి ఎందుకు బయటికి గెంటి వేయాలి? మనుషుల్ని దేవుని ఆలయంలో నుంచి గెంటి వేస్తే ఇంకా ఆలయం ఎందుకు? దేవాలయము మంచి కార్యములకే కానీ దేవాలయము చెడ్డ కార్యములకు కాదు. పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి ఆలయంలో జరగాలి, జరిగింపబడాలి. దేవుని ఆలయంలోకి వచ్చేవారు అంత పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా సిద్ధపడి రావాలి. కానీ దాన్ని ఒక మార్కెట్ ప్లేస్గా చేశారు. పస్కా పండుగ కాలంలో యెరూషలేము దేవాలయాన్ని మార్కెట్ ప్లేస్గా తయారు చేశారు. ఇశ్రాయేలీలు 3 పండగలకి తప్పనిసరిగా అందరూ కూడా గ్యాదర్ అవ్వాలి, ప్రతి పురుషుడు గ్యాదర్ అవ్వాలి, యెరూషలేము దేవాలయంలోనికి రావాలి, అక్కడ 3 పండుగలు జరగాలి. అప్పుడు దానికి టోటల్గా ఏం చేస్తున్నారంటే వ్యాపారపు టిల్లుగా మారుస్తున్నారు. అక్కడ యేసు ప్రభు వారికి కోపం వచ్చినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. యేసు ప్రభు వారు చేసినటువంటి ఒక ప్రిడిక్షన్ ఏంటంటే, చెప్పినటువంటి ఒక ప్రిడిక్షన్ ఏంటంటే, యెరూషలేము దేవాలయం గురించి, యెరూషలేము పట్టణాన్ని గురించి, నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చుచున్నవి అని చెప్పాను. నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు. చూడండి, పక్కన 21వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఈ కట్టడలను మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పాను. యెరూషలేము దేవాలయాన్ని 46 సంవత్సరాలు కట్టారంట. ఒకరోజు వస్తుంది, అక్కడ ఆనవాళ్ళు లేకుండా పోతుంది. రాతి మీద రాయి లేకుండా అంటే అసలు అక్కడ దేవాలయం ఉన్నది అనేటువంటి ఆనవాళ్ళే లేకుండా పోతుందంట. సో ఒకటి సొలొమోను కట్టించినటువంటి దేవాలయము పడేశారు. తర్వాత మళ్ళీ యెరూషలేము దేవాలయాన్ని కట్టారు. అది ఇదైపోయింది. ఇప్పుడు ఆ ప్లేస్లో ముస్లిమ్స్కి పవిత్రమైనటువంటి మక్కా ఉన్నది. అక్కడ 3వ ఆలయాన్ని తిరిగి కట్టాలి, అప్పుడే దేవుని యొక్క రాకడా అని యూదులు సిద్ధపడుతూ ఉన్నారు. ది 3rd టెంపుల్. ఇది ఈ లోకానికి అంతటికి కూడా అంతమయ్యేటువంటి రోజు ఎప్పుడంటే 3వ దేవాలయం యెరూషలేములో కట్టినప్పుడే. దానికి అందరూ కూడా సిద్ధపడుతూ ఉన్నారు. అయితే దానికి ముందు యేసు ప్రభు వారు ఏదైతే ప్రిడిక్షన్ చెప్పారో అది నెరవేరిపోయింది. రాతి మీద రాయి లేకుండా నిలిచి ఉండని దినములు గడిచిపోయినాయి, కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినాయి.
సో చివరికి 3వ దేవాలయమును కట్టడానికి అందరూ కూడా సిద్ధపడుతున్నారు. దాని గురించి ఈ రోజున సోషల్ మీడియాలో ఎక్కువగా ఫేస్బుక్లో అనేక మంది స్వార్థికులు కొంత లిటరేచర్ని బయటికి పెడుతున్నారు, రీసెర్చ్ వర్క్ని. ఎవరి కాలంలో ఈ దేవాలయం ఏ విధంగా కట్టబడుతుందో, ఎవరు అంత్యక్రీస్తుగా మారబోతున్నారో, ఎవరు రాజ్యాధికారము చేస్తారో, వీటన్నిటిని కూడా వాళ్ళు పరిశీలన చేసి సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడం. ప్రభునందు ప్రియులారు, ఇక్కడ బైబిల్లో యేసు ప్రభువారు చెప్పింది, ప్రిడిక్టింగ్ అబౌట్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద జెరూసలేం అండ్ ఇట్స్ టెంపుల్, దానిని గురించి ఏడవడము. 3వది దేవాలయమును శుభ్రపరచడము. దాని తర్వాత ఫైనల్గా ఏంటంటే ఆయన దేవుని ఆలయంలోనికి వచ్చినప్పుడంతా చాలామంది వచ్చి ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని వినుతూ వెళుతూ ఉండేటువంటి వారు. దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద గాస్పుల్ ఆఫ్ లూక్ స్పీక్స్, లూకాసు వార్తలో వ్రాయబడినటువంటి సందేశం. రెండవదిగా చదవబడినటువంటి పత్రిక వాక్యంలో మనం గమనించి చూస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలోని మొదటి 11 వచనాలు మనకు చదవబడ్డాయి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేనిని గురించి మాట్లాడుతున్నాడు? దేని గురించి మాట్లాడుతున్నారండి? ఆత్మ సంబంధమైనటువంటి వరములు, గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్, గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ సంబంధమైనటువంటి వరములు ఎవరు కలిగి ఉంటారో, ఎవరు కలిగి ఉండాలి? ఆత్మను కలిగి ఉంటే, దైవాత్మను కలిగి ఉంటే ఎటువంటి వరాలను మనము పొందుకుంటాము? యెరూషలేము ఆలయానికి ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి వారిలో ఎందరూ ఆత్మ సంబంధమైన వరములను పొందుకోలేకపోయారు? ఎందుకు యెరూషలేము దేవాలయము నాశనమైందో మనం ఇక్కడ గమనిస్తున్నాం. అసలు మనం దేవాలయంలోనికి ఎందుకు వస్తున్నాము? ఆచారం కొద్దీ వస్తున్నామా? ఆదివారం గుడికి వెళ్ళాలి కాబట్టి గుడికి వస్తున్నామా? ప్రభునందు ప్రియులారా, విశ్వాసం అనేది మనసుకు సంబంధించింది, హృదయానికి సంబంధించింది. అది శరీరానికి సంబంధించింది కాదు. ఆలయంలో గంట కొట్టకపోయినా, వినబడకపోయినా, ఏ సమయానికి ఆలయంలో ప్రార్థనలు మొదలవుతాయో ఆ సమయానికంటే ముందుగానే దేవుని ఆలయానికి రావాలి. అది విశ్వాసము, అది ఆత్మ నడిపింపు. గంట కొట్టారు కాబట్టి దేవుని ఆలయంలోనికి వెళ్ళాలి, మైక్ పెట్టారు కాబట్టి చర్చికి వెళ్ళాలి, ఇది ఆచారము. ఆ రోజుల్లో లేవే, మనం గమనించాలి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ పౌలు ఎందుకు ఈ 12వ అధ్యాయంలో ఈ మాటలను ఆయన తెలియజేస్తున్నాడు? ఆత్మ సంబంధమైనటువంటి వరములను గూర్చి మీకు తెలియకుండా మాకిష్టం లేదన్నాడు. ఇదే మాట, ఇదే వాక్యం ఉంటుంది. మాట ఒక్కటే వేరే, ఒక పదం ఒక్కటే వేరుగా ఉంటుంది. నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకిష్టం లేదు అంటాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. ఆత్మ సంబంధమైనటువంటి వరాలు ఉన్నాయి. ఈ వరాలను విశ్వాసులైన వారందరూ కూడా సంపాదించుకోవాలి. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినాడో నడిపింపబడితారని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పాడు. 2 విషయాలు ఇక్కడ. దేవుని ఆత్మ ఏ విశ్వాసి మాట్లాడతాడో ఆ విశ్వాసి యేసుక్రీస్తునే ఒప్పుకుంటాడు. ఆయన శాపగ్రస్తుడని చెప్పుకోరు. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండంలో ఒక వాక్యం రాయబడింది, మ్రాను మీద వ్రేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు. యేసు ప్రభువారు ఎక్కడ వ్రేలాడదీయబడ్డాడు? పశ్చిమాను మీద ఆయన వేలాడదీయబడ్డాడు. కాబట్టి ఆయన శాపగ్రస్తుడు.
పౌలు ఏమంటాడంటే ఆయన మన కోసము శాపగ్రస్తుడయ్యాడు. మన కోసమే, మనల్ని బ్రతికించడం కోసమే, మనల్ని రక్షించడం కోసమే, మనల్ని విమోచించడం కోసమే ఆయన శాపగ్రస్తుడయ్యాడు. ఆయన రక్తములో ఎందరైతే కడుగబడ్డారో, ఆయన రక్తం ద్వారా ఎందరైతే విమోచింపబడ్డారో వాళ్ళలో దేవుని యొక్క ఆత్మ ఉంటుంది, ఆత్మ నడిపింపు ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడనో యేసు శాపగ్రస్తుడని చెప్పడు. సో కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఎవరిలో ఉండి ఏ ఏ మాటలు పలికిస్తుందో, నిర్గమకాండములో 2 వ్యక్తులు డేరాల్లో ఉండి ప్రవచిస్తున్నారంట. ఎవరు వాళ్ళు? ఎల్దాదు మేదాదు అనేటువంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందంట. కొంతమంది వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు మోషేకి, ఇదిగో వీళ్ళిద్దరూ వాళ్ళు గుడారాల్లో ఉండేవాడు ప్రవచిస్తున్నారు అని. అప్పుడు చెప్తారు, అవును దేవుని ఆత్మ అందరి మీదకి రావాలని కోరుకుంటున్నాను, అందరికీ రావాలి, వాళ్ళిద్దరే కాదు దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళందరూ కూడా ప్రవచించాలి. సో ప్రవచించే వరాలను గురించి, ఆత్మ ఫలాలను గురించి మరి పౌలు పత్రికల్లో చాలా చక్కగా ఆయన రాసుకుంటూ వచ్చాడు. ఇక్కడ 12వ అధ్యాయంలో చెప్తున్న మాట ఏంటంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా మాట్లాడేవారు ఏ విధముగా ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలను చదువుకుందాం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఈ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. సో ఇక్కడ యేసుక్రీస్తుని ఒప్పుకోవడము, మనము 2-3 తరాలుగా లేకపోతే ఒక 5-6 తరాలుగా మనం క్రైస్తవులుగా మనము జీవిస్తున్నాం. మన తాత ముత్తాతలు యేసు ప్రభువాన్ని అంగీకరించారు. ఎవరైతే అన్యులుగా ఉండి మొట్టమొదటిగా క్రీస్తుని అంగీకరించారో వాళ్ళలో నిజంగా దేవుని యొక్క ఆత్మ ఉన్నది, వాళ్ళలో నిజంగా దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఎందుకంటే ఏ విధంగా దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుని నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆయన అన్నిటిని విడిచి వెంబడించాడు, ఆయన మొదటివాడు. ఆయన తర్వాత వచ్చిన వారే ఇస్సాకు కానీ యాకోబు కానీ. అలాగే భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ మొట్టమొదటిగా క్రైస్తవమును అంగీకరించినటువంటి వారు, క్రీస్తు బోధన విని మారు మనసు పొందినటువంటి వారు, అన్నిటిని విడిచిపెట్టి నిజంగా వాళ్ళల్లో దేవుని యొక్క ఆత్మ ఉంది, దేవుని యొక్క నడిపింపు ఉంది. దాని తర్వాత వాళ్ళ నుంచి సంక్రమించినటువంటి సంతానము తరాలు మారేటప్పటికీ విశ్వాసము సన్నగిల్లడము, భక్తి సన్నగిల్లడము, వారిలో పరిశుద్ధాత్మ లేకపోవడము, అన్యమత ఆచారాలను ఆచరించడము, నులివెచ్చని జీవితము జీవించడము. కాబట్టి వాళ్ళల్లో పరిశుద్ధాత్మ లేదు. ఇక్కడ ఒప్పుకుంటున్నటువంటి వారు మొదటి క్రైస్తవ సంఘములో, ఆదిమ క్రైస్తవ సంఘములో, ఇది మొదటి శతాబ్దము కావచ్చు, 2వ శతాబ్దము కావచ్చు. యోహాను భక్తుడు ఈ లేఖ రాసినప్పుడు యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొననో, ఏమని ఒప్పుకోవాలండి? యేసుక్రీస్తు శరీరధారిగా ఆయన వచ్చాడు. చూడండి 2వ పత్రిక 7వ వచనం చూడండి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఒప్పుకొనని అనేక వంచకులు మనలో నుండి వెళ్ళిపోయి లోకమందున్నారు. వీళ్ళెవరు కూడా యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని నమ్మట్లేదు. ఇది ఎక్కడ చూస్తాం మనము? యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తాము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి, మధ్యలో కిందకు వస్తే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా. సో వాక్యము కృప సత్య సంపూర్ణత ఈ 3 కలిగి ఉంది. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన శరీరమును సంతరించుకున్న తర్వాత, వాక్యము శరీరాన్ని సంతరించుకున్న తర్వాత ఆ శరీరంలో ఈ 3 అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు.
యేసుక్రీస్తు పుట్టకముందే ఈ పేరు బయలుపరచబడింది. యేసుక్రీస్తు పుట్టకముందే ఈ పేరు బయలుపరచబడింది. ప్రభునందు ప్రియులారా, యేసయ్య కాకుండా పాత నిబంధనలో ఇంకా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారి పుట్టక మునిపే దేవుడు వారి పేర్లు చెప్పాడు. ఎవరో వచ్చే ఆదివారం నాకు చెప్పండి. సరే, ఇక్కడ మరి ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడిన వారందరూ కూడా దేవుని యొక్క ఆత్మ నడిపించాలి మనల్ని. పెంతెకోస్తు పండుగ రోజు అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయములో మేడ గదిలో ఉన్నప్పుడు ఎంతమంది మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిందో ప్రభునందు ప్రియులారా మనం గమనిస్తున్నాం. మీరు రాకముందు చంద్రమౌళి గారు ఒక పాట పాడారు. ఏం పాట అండి మీరు పాడింది ఆత్మను గురించి? పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. నరరు పరలోకపు తండ్రి పలికే వేదమునందు పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకు కాదది. జీవము లేని బ్రతుకు కాదది. దురితే చాలను గొప్ప యునులందగిని భక్తి తరిగి పోవుట కత్తి దొరకనందున సుమ్ము. 4-5 కారణాలు చెప్పాడు పరిశుద్ధాత్మ గురించి. పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట. పరిశుద్ధాత్మను పొందుకోవడంలో ఉన్నటువంటి మేలు ప్రభునందు ప్రియులారా ఆ పాటలు మనం గమనిస్తున్నాం. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే పౌలు, దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడునో యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడనో యేసు ప్రభు అని చెప్పలేడనియో నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా గమనించండి. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టదు. గబ్రియేలు దూత చెప్పినటువంటి మాట. ఇక్కడ మనలో కలగాల్సినటువంటి మార్పును గురించి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత విశ్వసించిన వారందరూ కూడా ఎవరైతే దేవుని యొక్క వాక్యమునందు విశ్వసించారో అపోస్తల కార్యముల గ్రంథం ఉంటుంది. ఏ విధంగా మొదటి ఆదిమ క్రైస్తవ సంఘము స్థాపింపబడిందో వారి విశ్వాసం ఏంటో మనము తెలుసుకోవాలంటే ద బుక్ ఆఫ్ యాక్ట్స్ కంప్లీట్గా చదవాల్సిందే. 5వ సువార్త గ్రంథం అని చెప్పబడినటువంటి అపోస్తుల కార్యముల గ్రంథం చదవాలి. ఎందుకంటే అపోస్తులు యేసు నామం పేరిట చేసినటువంటి కార్యాలన్నీ కూడా అందులో వ్రాయబడ్డాయి ప్రభునందు ప్రియులారా. కాబట్టి యొక్క ఆత్మను గురించి మనం మాట్లాడుకున్నాం. పరిశుద్ధాత్మ వలన తప్ప. సో పరిశుద్ధాత్మ లేకుండా మాట్లాడాడు. చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 16-17. అందుకు యేసు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు అని అన్నాడు. ప్రభునందు ప్రియులారా, సీమోన్ బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచాను. ఏంటి ఆ సంగతులు? ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు యేసు ప్రభువారిని.
నేను ఎవరినని లోకం చెప్పుకుంటూ ఉంది. అయ్యా ఒకళ్ళేమో మెస్సియా అంటున్నారు, ఒకళ్ళేమో బాప్తిసమిచ్చు యోహాన్ అంటున్నారు, ఒకళ్ళేమో ఏలియా అంటున్నారు, ఇంకొకళ్ళేమో ఇంకొక ప్రవక్త అని అంటున్నారు. సరే బాగుంది, వాళ్ళందరూ ఆ విధంగా అనుకుంటున్నారు. మరి మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, మీ మనసులో మీ ఉద్దేశం ఏ ఉద్దేశం కలిగి ఉన్నాను నేను అన్నప్పుడు చెప్పాడు. అందుకు సీమోన్ పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ఆ మాట చెప్పినప్పుడు ఆయనలో పరిశుద్ధాత్మ ఉంది, పేతురులో పరిశుద్ధాత్మ ఉంది. నేను పెళ్ళిళ్ళప్పుడు బాప్తిసాలు తీసుకుంటారు అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడికి వచ్చినప్పుడు. యేసు ప్రభు వారు ఎవరో తెలుసా అంటే కొంతమంది సైలెంట్గా ఉంటారు, కొంతమంది సమాధానం చెప్తారు. యేసయ్య ఎవరంటే మరియ కుమారుడు. సరే ఇంకా ఎవరంటే యోసేపు కుమారుడు. సరే ఇంకా ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు? ఈ మాటలు మనం చెప్పినప్పుడు, సమాధానం రాబట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు అది హృదయంలో నుంచి వస్తుందా, పై పెదవుల నుంచి సమాధానము వస్తుందా? ఎవరు, ఎందుకు నువ్వు బాప్తిజం తీసుకుంటున్నావు? వై డు యూ నీడ్ బ్యాప్టిజం? పెళ్లి కోసం బ్యాప్టిజం కావాలా? దేనికోసం బ్యాప్టిజం కావాలి? క్రిస్టియన్ సర్టిఫికెట్ కోసం బ్యాప్టిజం కావాలా? నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి సర్టిఫికెట్ కొంతమందికి కావాలి. కొంతమంది అడుగుతారు, మీరు క్రైస్తవులు అయితే మీ పాస్టర్ గారి దగ్గర నుంచి లెటర్ తీసుకురండి స్కూల్లో జాయిన్ చేయడానికి, హాస్టల్లో జాయిన్ చేయడానికి. మన పల్లెల్లోని 2-3 ఇచ్చాను సాల్వేషన్ ఆర్మీ స్కూల్లో హాస్టల్లో జాయిన్ చేయడానికి పాస్టర్ గారు రికమెండేషన్ లెటర్ కావాలంటే ఏ పాస్టర్ గారైనా ఇస్తారు. ఎస్, ఈజ్ ఎ క్రిస్టియన్, మా సంఘస్థుడు, ఈజ్ ఎ బోనఫైడ్ మెంబర్ ఆఫ్ దిస్ చర్చ్, సర్టిఫై చేయాలి. మీరు అయినా అవ్వకపోయినా మేము సర్టిఫై చేస్తాం. అది మాకు పాపం అనుకోండి, ఆ తర్వాత సంగతి. అట్లాగైనా మీరు క్రీస్తుని ఒప్పుకుంటారని. ప్రభునందు ప్రియులారా, నేను క్రిస్టియన్ అని లెటర్ ఇచ్చినా ఒక పిల్లవాడిని హాస్టల్లో సాల్వేషన్ ఆర్మీ హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు ఆ హాస్టల్ వార్డన క్యాస్ట్లో కాలంలో ఏం రాశాడంటే హిందూ మాల అని రాశాడు. ఏమని రాశాడు? హిందూ మాల అని రాయించుకొని నా దగ్గర క్రిస్టియన్ అని లెటర్ తీసుకెళ్ళాడు. ఇట్లాగుంటే నేను ఇచ్చింది క్రైస్తవుడని, నా సంఘ సభ్యుడు అని నేను ఇచ్చాను కదా, ఇది కొట్టేపిచ్చాను. నన్ను మాట్లాడి ఫోన్లో మాట్లాడతాను, కాదులేండి రికార్డు కోసం రాసుకున్నాలేండి పాస్టర్ గారు. మళ్ళీ ఆయన ఒక సాల్వేషన్ ఆర్మీ పాస్టర్ గారే బాపట్లలో. ఎక్కడుంది మనలో పరిశుద్ధాత్మ? ఎక్కడ మనం ఒప్పుకుంటూ ఉన్నాం? దేనికోసం మనం క్రీస్తుని ఒప్పుకుంటున్నాం? ఈరోజు నాకు క్రీస్తుని ఒప్పుకోకపోతే గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇఫ్ యు డినై జీసస్ యూ హ్యావ్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఎస్సీలు అని చెప్పుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. క్రిస్టియన్స్ అని చెప్పుకుంటే యూ లూజ్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. స్కాలర్షిప్స్ పోతాయి, రేషన్ కార్డు పోతుంది, చాలా పోతాయి. సో మనలో పరిశుద్ధాత్మ ఉందా? ఒకసారి మనల్ని మనము ఆలోచించుకోవాలి. గవర్నమెంట్ బెనిఫిట్స్ రెండింటి మీద ఆధారపడింది. ఒకటి ఫైనాన్షియల్ స్టేటస్, రెండవది రిలీజియస్ స్టేటస్. బిలో పావర్టీ, దరిద్రతనంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ కోసము వైట్ కార్డ్ అనేది ఇస్తున్నారు. రెండవది మతపరమైన సంబంధాన్ని గురించి ఒక బెనిఫిట్ అనేది ఉంది. సో మనం ప్రభుత్వం ద్వారా పొందేటువంటి యొక్క బెనిఫిట్స్లో మనం ఇస్తున్నటువంటి డిక్లరేషన్లో ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ ఎన్ ఎస్సీ క్యాండిడేట్ అని మనమే సాక్ష్యం ఇస్తున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నారు? దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు పేతురు ఏమంటున్నాడు? నువ్వేమనుకుంటున్నావు అన్నప్పుడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అప్పుడు యేసయ్య అన్నాడు, సిమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు. ఇది నీలో పుట్టింది కాదు, నా తండ్రియే, పరలోకమున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. నీవు సజీవుడవగు దేవుని కుమారుడవు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము ఈ లోకానికి వెలుగై ఉండెను. ఆ యోహాను సువార్త 1:14 వచనాలు చాలా ఇంపార్టెంట్ ఈనాటి మన యొక్క లేఖన భాగానికి. కనుక
పౌలు ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో చెప్తున్నటువంటి ఈ యొక్క వరాలను గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ప్రభునందు ప్రియులారా మనం గమనించాలి. ఆత్మవరాలు, గిఫ్ట్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ ఏ విధముగా ఉంటాయో కొన్ని విషయాలను గమనిద్దాం. పాత నిబంధనలో చూడండి, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 16వ అధ్యాయంలోని అన్ని వచనాలు చదవక్కర్లేదు. 13 వచనాలు మనము చూస్తే ఆగండి, ఇక్కడ ఏ విధముగా ఏమి వ్రాయబడి ఉందో ఈ మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము మొదటి 13 వచనం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరి దావీదును రాజుగా అభిషేకించేటువంటి సమయంలో యెష్షయి కుమారుల్లో చివరి వాడైనటువంటి కుమారుణ్ణి ఎన్నుకున్నప్పుడు యెష్షయికి మొత్తం ఎంతమంది పిల్లలు? 8 మంది మగ పిల్లలు. 8వ వాడా దావీదు. అంతేనా? 8 మంది అన్న పిల్లలు. యెష్షయికి 8 మంది అన్న పిల్లలు. అంతేనా? దావీదుకి అక్కర్లేరా? మరి అది చెప్పరే. మరి మిమ్మల్ని మీరే ఇచ్చేసుకుంటారు ఎందుకు? 8 మంది మగ పిల్లలు, 2 ఆడపిల్లలని చెప్పుకోవాలి. దావీదుకి 2 అక్కలు కూడా ఉన్నారు. ఎవరిని దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడు? ఈ సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో మరి దేవుడు యెష్షయిని ఆయన దగ్గరికి ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్తను పంపించినప్పుడు ఆయన సిద్ధపరిచినటువంటి విధానాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. రెండవదిగా మనం గమనిస్తే ఇదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయంలోని మొదటి 5 వచనాలు మనం గమనిస్తే యొక్క ఆత్మ ఫలాలను గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఈ 14వ అధ్యాయంలో పౌలు ఏం చెప్తున్నాడు? ప్రేమ కలిగి ఉండటకు ప్రయత్నించుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. అందరితో ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నించి ట్రై యువర్ సెల్ఫ్ టు బీ ఇన్ లవ్ విత్ ఎవ్రీవన్. మనకి ఎవరు శత్రువులు ఉండకూడదంట. ఒక అపవాది తప్ప మనకు ఎవరు కూడా శత్రువులు ఉండకూడదంట. అపవాదే మనకు శత్రువు అయి ఉండాలి. ఆ అపవాదిని కూడా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయ్యో అపవాది అని మనం నాశనం అయిపోతాం. దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు కాబట్టి ఆ అపవాదిని కూడా మనం ప్రేమించాలంటే ఆయన తనలోకి మనల్ని మార్చేసుకుంటాడు. సో ఈ 14వ అధ్యాయంలో పౌలు ఏమని చెప్తున్నాడంటే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నించండి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి వరాలను మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాటను బట్టి మనకు దేవుని యొక్క ఆత్మ వలన ఎవరైతే ఆత్మ సంబంధమైన వరములు కలిగి ఉంటారో వాళ్ళు యేసుని క్రీస్తుగా ఒప్పుకుంటారు, ఆయనను దేవుని కుమారుడిగా అంగీకరిస్తాడు. ఎవరు కూడా ఆయన శాపగ్రస్తుడని చెప్పరు, చెప్పకూడదు కూడా. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును. దేహ సంబంధమైనటువంటి నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై ఏమై ఉంటానండి? శాపగ్రస్తుడనై ఉండగోరుతాను. సో క్రీస్తు నుండి వేరుగా మనం ఉండాల్సిన అవసరాన్ని తెచ్చుకోకూడదు. యేసయ్య ఏమన్నాడంటే నాలో అంటు కట్టబడండి అన్నారు. నా యందు మీరును, మీ యందు నా మాటలు. మీరు క్రీస్తుని ధరించండి అని చెప్పాడు. కానీ ఇక్కడ పౌలు ఏమన్నాడంటే 9:3లో పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తుంది. మనస్సాక్షి సాక్ష్యం ఇవ్వాలంట. ఎవరి మనస్సాక్షి వాళ్ళకు వారిని గురించి మనస్సాక్షి సాక్ష్యం చెప్తుంది. నా మనస్సాక్షి నన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. నన్ను నేను సమర్థించుకోవడం కాదు, మనస్సాక్ష్యం ఉంటుంది. నా ప్రాణమా, నా అంతరంగమునున్న సమస్తమా.
ఏమని ఇక్కడ సాక్ష్యం చెప్తుందంట? సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును. క్రీస్తు నుండి వేరై ఉండాలంటే మన శాపగ్రస్తులం అవుతాం. క్రీస్తును కలిగి ఉండాలంటే మనం శాపం నుండి విడుదల పొందుతాం, విమోచింపబడతాం. ఇందులో మనకు ఏది కావాలో ప్రభునందు ప్రియులారా మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. రెండవది, మొదటిది ఆత్మ సంబంధమైన వరములు, రెండవది కృపావరములు. దేవుడు కృపతో ఇచ్చేవి, కొలతతో కాదు, ఫ్రీగా ఇచ్చేవి. అర్హత లేకపోయినా ఇచ్చేవి కృపావరాలు. ఇందులో ఏమంటున్నాడు? ఇవి నానా విధాలుగా ఉన్నాయి, కానీ ఆ ఆత్మ ఒక్కడే, ఆత్మ ఒక్కడే. రెండవది, పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవి కానీ అందరిలో అన్నిటిని జరిగించువాడు దేవుడు ఒక్కడే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వ దేవుడు. ఇక్కడ మనం గమనిస్తున్నాం త్రిత్వ దేవుని యొక్క ఐక్యతను మనము ఈ భాగంలో గమనిస్తున్నాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. అనేకమైనటువంటి ఆత్మలు లేవు ప్రభునందు ప్రియులారా, ఆత్మ ఒక్కడే. రెండవది ఏమంటున్నాడు? పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. పరిచర్యలు చాలా ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పరిచర్య దేవుడు ఇచ్చాడు. నాకు ఈ వాక్యాన్ని బోధించే పరిచర్య దేవుడు ఇచ్చారు. జాక్ బ్రదర్ గారికి అనాథ బిడ్డలను, నిరాశ్రయులను, వారిని భరించేటువంటి పరిచర్య దేవుడు అప్పగించాడు. మదర్ తెరిసాకు దేవుడు ఒక పరిచర్యను అప్పగించాడు. ఇది ఎవరి మూలంగా కలుగుతుంది? ప్రభు వారా కలుగుతుంది. నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. నా ద్వారా ఒక కార్యాన్ని, మీ ద్వారా ఒక కార్యాన్ని, ఆయన ద్వారా ఒక కార్యాన్ని, ఒక్కొక్కళ్ళ ద్వారా దేవుడు ఒక్కొక్క కార్యాన్ని ఆయన జరిగిస్తూ పోతాడు ప్రభునందు ప్రియులారా. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడును. సో అందరి ప్రయోజనం కొరకు ఆత్మ ప్రత్యక్షత అంటే యూనివర్సల్గా ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క నడిపింపులో ఆత్మ ఉండాలి. ఆత్మ ద్వారానే మనము నడిపింపబడాలి. దేవుని యొక్క ఆత్మ ద్వారానే మనమందరం కూడా ఈ లోకంలో జీవించాలి, నడిపింపబడాలి. ఆత్మ నడుపు సత్యములోనికి పుడే, ఆత్మ నడుపు, ఆత్మని సాయంబు నదికంబుగానిచ్చే, ఆత్మని సాయంబు నదికంబుగానిచ్చే, ఆత్మానందముతో దైవారాధనమునా ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములోనికి పుడే, ఆత్మ నడుపు. అంధత్వంబు వలన మందమయ్యుండుమా, అంధత్వంబు వలన మందమయ్యుండుమా, డెందంబులెల్లాని ఎందో వెలుగుటకు ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములోనికి పుడే, ఆత్మ నడుపు. దీవించి పంపుమో దైవాత్మ మమ్మల్ని ఇప్పుడు ముగింపులో. కనుక ఈ రెండో భాగంలో మనం గమనించేది, దేవుడు మాటలను బట్టి పౌలు చెప్తున్నది ఏంటంటే, ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆత్మ ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకంలో అనుగ్రహింపబడుచున్నది. దానిని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. 14:24 మనం గమనిస్తే, అయితే అందరూ ప్రవచించుచుండగా
అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. ఎవరు ఈయన? అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి, ఉపదేశము పొందని వాడు లోపలికి వస్తే అందరి బోధ వలన తన పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడతాడు. ఎందుకంటే ఆయన అవిశ్వాసి కాబట్టి. మనము విశ్వాసుల జాబితాలోనికి వస్తామా, లేకపోతే అవిశ్వాసుల జాబితాలో మన పేరుంటుందా? ఈ యొక్క కృపావరాలను బట్టి ఎవరెవరికి ఎటువంటి వరాన్ని దేవుడు ఇచ్చాడో ఇక్కడ మిగతా వచనాల్లో పౌలు చక్కగా వ్రాశాడు. ప్రభునందు ప్రియులారా, ఒకని ఆత్మ మూలముగా జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరములను, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి అయినది. అయినను వీటన్నిటినీ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. సో ఇక్కడ హైలైటింగ్ ఏంటంటే దేవుని యొక్క ఆత్మ. అందుకని యేసుప్రభు అన్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. అపోస్తల కార్యముల గ్రంథం ఉంటుంది, మీరు బాప్తిస్మం తీసుకున్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు ఎవరు చెప్పలేదు, మేము వినలేదన్నారు. మరి మీరు ఎట్లా బాప్తిస్మం తీసుకున్నారు అన్నాడు. పౌలు అడిగాడు వాళ్ళు. మేము బాప్తిస్మం ఇచ్చి యోహాను నామమునే బాప్తిస్మం తీసుకున్నామని. మళ్ళీ అప్పుడు ఇవ్వబడింది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం ఇవ్వడం. పరిశుద్ధాత్మ అంటేనే మాకు తెలియదు అన్నారు. ఆ రోజుల్లో అన్నారు. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్న సంగతి చాలామందికి తెలియదు. ప్రభునందు ప్రియులారా, తెలుసుకోవాలి, ఆత్మవరములను పొందుకోవాలి, కృపావరాలను పొందుకొని దేవుణ్ణి మనలో కలిగి ఉండి దైవ కార్యములను చేయడానికి ఆ సర్వశక్తి గల దేవుడు మనకందరికీ తన కృపను విస్తరించి మహిమ పొందునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవునికి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.